శక్తి ఇంటర్నేషనల్ ఫౌండర్ అయినటువంటి శ్రీ గంప నాగేశ్వరరావు గారు వారి ఆధ్వర్యంలో వన్ ఆఫ్ ది టీమ్ మెంబర్గా నేను వచ్చినందుకు ఐఎమ్ రియల్లీ గ్రేట్ఫుల్గా అనుకుంటున్నాను. డ్రగ్స్ అంటే ఏంటి, ఈ డ్రగ్స్కి సంబంధించింది మన స్కూల్ లెవెల్లో ఎందుకు వచ్చి దీన్ని మనము హైలైట్ చేసుకోవాలి. మన పాపులేషన్లో మన వరల్డ్ వైజ్ పాపులేషన్ ఉన్న కంట్రీ ఏముంది? కన్ఫర్మా? డౌటా? ఎస్. సో వరల్డ్ వైజ్ లా రిచెస్ట్ కంట్రీ ఏంటి? కరెక్ట్, రైట్, అమెరికా. సో మీరు ఒక 100 years బ్యాక్ వెళ్ళినట్టుంటే, ఒక 500 years బ్యాక్ వెళ్ళినట్టుంటే, మనము ఒక రాజ్యాన్ని కానీ, ఒక దేశాన్ని కానీ, ఒక ప్రాంతాన్ని కానీ మనం ఫైట్ చేయాలి అంటే, ఫైట్ చేసి ఇప్పుడు రీసెంట్గా చావా సినిమా ఎంతమంది చూసారు? మూవీ చావా మూవీ చూసారు కదా. సో చావా మూవీలో మెయిన్గా మనం చూసుకున్నట్టయితే టాపిక్ మన ఏదైతే మరాఠీ అని చెప్పేసి మనది ఏదైతే ఉందో దానికి వేరే వాళ్ళు రాజ్యాన్ని వేరే వాళ్ళని ఫైట్ చేసి మన రాజ్యంలో మనం కలుపుకున్నాం. కరెక్టా రాంగా? ఫైట్ దేని ద్వారా చేస్తుండే? కత్తులతోనే కదా చేస్తుంది. సో అప్పుడు మ్యాన్ పవర్ ఎక్కడైతే ఎక్కువైతే ఉంటుందో వాళ్ళకి అగెనిస్ట్గా తక్కువ మ్యాన్ పవర్ ఉన్న వాళ్ళని ఫైట్ చేసి ఓడిచ్చేసి దాన్ని తీసుకొచ్చుకుంటుండే. అది గుడ్ థింగ్ బ్యాడ్ థింగ్ అనేది పక్కన పెడితే మ్యాన్ పవర్ ఎవరైతే ఎక్కువ ఉంటుందో వాళ్ళే గెలుస్తుండే కదా. కరెక్టా రాంగా? సో అక్కడ మ్యాన్ పవర్ నుంచి వెళ్ళి వాళ్ళు ఫైట్ చేసి గెలుచుకొని వాళ్ళ రాజ్యాన్ని, వాళ్ళ ప్రాంతాన్ని వాళ్ళు యాడ్ చేసుకుంటుండే. సో కొన్ని సంవత్సరాల తర్వాత ఏమైంది? ఫైటింగ్ మళ్ళీ సేమ్ అట్లనే చేస్తున్నా. ఎట్లా చేసారు అమ్మా? గన్స్ రాలేదు, ఫస్ట్ బాంబు వచ్చిందా? న్యూక్లియర్ బాంబు వచ్చిందా? సో దాని తర్వాత ఏం వాడారు? రీసెంట్గా పాకిస్తాన్ ఇండియా మనకి యుద్ధం జరిగింది కదా, సో అక్కడ ఏ మిసైల్స్ యూజ్ చేశారు? డ్రోన్స్, మిసైల్స్. ఓకేనా? టెక్నాలజీకి తగ్గట్టుగా మనము యూజ్ చేసుకున్నాం. సో ఇవన్నీ ఎందుకు చెప్తున్నా మీకు? సో ఇప్పటివరకు మన పాపులేషన్లో కంట్రీ ఏంటి అంటే ఇండియా అని అనుకున్నాం. ఓకేనా? రిచెస్ట్ కంట్రీ ఏంటి అంటే అమెరికా అనుకున్నాం. సో ఇప్పుడు మన యాంటీ కంట్రీస్ ఉంటాయి కదా, మన యాంటీ కంట్రీస్ ఏంటి? మనకి యాంటీ కంట్రీస్ ఏమున్నాయి? పాకిస్తాన్, బంగ్లాదేశ్, చైనా, ఉక్రెయిన్, రీసెంట్గా యునైటెడ్ కూడా మనకి మాట్లాడుకుంటే మీ అందరికి ఒక వర్డ్ గుర్తుకొస్తుంది. అది గుర్తుకొచ్చడం కాదు, అసలు మర్చిపోం దాని గురించి. కరోనా. వెరీ గుడ్. సో కరోనా ఎవరు పంపించారు మన దేశానికి? చైనా వాళ్ళు. ఎందుకు పంపించారు చెప్పండి? చైనా వాళ్ళు మన దేశానికి కరోనాని ఎందుకు పంపించారు? సో డిక్రీజ్ చేయడానికి, మన నేషన్ని డౌన్ఫాల్ చేయడానికి వీళ్ళంతా ప్లాన్ చేస్తున్నారు. కరెక్టా? సో ఈ కరోనా టైంలో మనం అందరం కలిసి ఏం చేసుకున్నాం? కంప్లీట్గా లాక్డౌన్ చేసుకొని అందరం ఎకనామికల్గా ప్రాబ్లమ్స్ వచ్చి మనందరం ఇంట్లోనే కూర్చున్నాం. సో అప్పుడు మనకి శాలరీస్ లేవు, పేరెంట్స్కి, స్కూల్ వాళ్ళకి ఎడ్యుకేషన్ లేదు. సో అట్లా మనం ఒక 2 to 3 years అయితే మనం స్ట్రగుల్ అయినాం కదా, ఎకనామికల్గా, ఫిజికల్గా, మెంటల్గా అన్ని రకాల స్ట్రగుల్ అయినాం కదా. సో ఇట్లాంటి ప్లాన్ ఏం చేసారు? కరోనా నుంచి వాళ్ళకి పంపించేసారు. సో ఇది దాన్ని ఏం చేసినాం? రెక్టిఫై చేసుకున్నాం. దానిపైన అవేర్నెస్ తీసుకున్నాం. ఫస్ట్ పాయింట్ అవేర్నెస్. సో ఫస్ట్ వ్యాక్సిన్ వచ్చిందా? వ్యాక్సిన్ రాలే కదా. ఫస్ట్ మనకి అవేర్నెస్ ఏమొచ్చింది? మాస్క్, శానిటైజేషన్, సోషల్ డిస్టెన్స్. సో ఇలాంటి కొన్ని ప్రికాషన్స్ మనం తీసుకోవడం వల్ల కరోనా నుంచి మనం ఓవర్కమ్ అయినాం. రైట్? ఇది ఎందుకు చెప్తున్నా అనేది మీకు ముందు అర్థమైంది. రైట్? సో దీని నెక్స్ట్ తర్వాత ఏమైంది? కరోనా నుంచి అదే టైంలో మనకి టిక్ టాక్ అనేది ఒకటి వచ్చింది. కరెక్ట్? టిక్ టాక్ బ్యాన్ చేసిరా, దాన్ని ఎంకరేజ్ చేసిందా గవర్నమెంట్? సో మళ్ళీ దాని తర్వాత ఒక పబ్జీ గేమ్ అనేది వచ్చింది. పబ్జీ గేమ్ ఐడియా ఉంటుంది బాయ్స్కి ఎక్కువ. రైట్? సో దాన్ని బ్యాన్ చేసిరా, దాన్ని ఎంకరేజ్ చేసిరా? బ్యాన్ చేసిరా. సో నేను ఎందుకు ఇవన్నీ చెప్తున్నా మీకు అంటే, యంగ్స్టర్స్. సూపర్. ఓకేనా? ఎవరైతే స్కూల్ ఏజ్లో ఉంటారో, ఎవరైతే కాలేజెస్ ఏజ్లో ఉంటారో, ఎవరైతే యూనివర్సిటీస్లో ఉంటారో వాళ్ళందరూ కూడా యంగ్స్టర్స్. ఓకేనా? సో ఈ యంగ్ వాళ్ళని మనం టార్గెట్ చేస్తే మన కంట్రీ అనేది డెవలప్ అవుతుందా? అంటే టార్గెట్ చేయడం అంటే ఏంటి? ఇప్పుడు ఇలాంటి టిక్ టాక్స్, ఇలాంటి పబ్జీ గేమ్స్, ఇలాంటి డ్రగ్స్, సో ఇలాంటి అన్ని మన యంగ్స్టర్స్కి వాళ్ళకి అడిక్ట్ చేస్తే మన కంట్రీ డెవలప్ ఉంటుందా, అన్డెవలప్ ఉంటుందా? సో ఇప్పుడు మీకు అర్థమైందా కరోనా ఎందుకు వచ్చింది, టిక్ టాక్ ఎందుకు వచ్చింది, ఓకేనా, పబ్జీ గేమ్స్ ఎందుకు వచ్చినాయి? సో ఇప్పుడు మీరు మళ్ళీ ఒకటి అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, ఇప్పుడు మనకి యాంటీ దేశాలు అనుకుంటే పాకిస్తాన్ అనుకున్నాం, ఓకేనా. సో పాకిస్తాన్కి మ్యాన్ పవర్ ఉందా? ఎస్ ఆర్ నో? నో సార్. మ్యాన్ పవర్ ఉందా? నో.
ఎకనామికల్ స్ట్రాంగ్ ఉన్నారా లేరా? నో సార్. సో మనం ఎవరినైనా మనం డిబేట్ చేయాలి అంటే, ఎవరిపైనైనా మనం వారికి వెళ్ళాలి అంటే, ఒకటి మ్యాన్ పవర్ అయినా ఉండాలి, రెండు మనీ పవర్, ఎకనామికల్ గానే ఉండాలి, మూడు టెక్నాలజికల్ గా ఉండాలి, యూజ్ చేసుకొని వెళ్ళొచ్చు. సో వాళ్ళు ఏం చేస్తే మన ఇండియాని టార్గెట్ చేస్తారు? థర్డ్ పాయింట్ ఇందాక అనుకున్నాం కదా, మనం టెక్నాలజీ పరంగా అనుకున్నాం. సో ఈ టెక్నాలజీ ఏదైతే ఉందో, ఈ గాంజా అనేది, ఈ డ్రగ్స్ అనేది వీళ్ళు ఎంకరేజ్ చేస్తున్న దేశం ఏది అంటే పాకిస్తాన్. ఎవరిపైన అగెనిస్ట్ గా ఉంది అంటే ఇండియా, రైట్? సో వాళ్ళకి వేరే వాళ్ళు చైనా కావచ్చు, అమెరికా కావచ్చు, ఇంకా XYZ కంట్రీస్ వాళ్ళని ఎంకరేజ్ చేస్తుంది. ఇప్పుడు వాళ్ళకి ఇంకా సపోర్ట్ ఎక్కువ దొరుకుతుంది. ఓకేనా? సో ఈ ఏదైతే డ్రగ్స్, ఏదైతే గాంజా ఉందో అక్కడ వాళ్ళు దాన్ని పండిస్తున్నారు. దాని నుంచి ఇండియాకి పంపించేసి వాళ్ళు బిజినెస్ చేస్తున్నారు, రైట్? బిజినెస్ చేస్తే అమౌంట్ వస్తారా? బిజినెస్ చేస్తే అమౌంట్ వస్తారా? వాళ్ళు ఎకనామికల్ గా కూడా కొంచెం బిల్డ్ అవుతున్నారు కదా. సో ఎకనామికల్ గా బిల్డ్ అవుతూ యూత్ ని ఇక్కడ ఖరాబ్ చేస్తున్నారు. ఒకసారి యూత్ కి డ్రగ్ అనేది అడిక్ట్ అయితే అతను వాళ్ళ ఫ్యామిలీని మంచిగా పొజిషన్లో పెట్టుకుంటాడా? వాళ్ళ స్కూల్ని కానీ మంచి నేమ్ తీసుకురాగలుగుతాడా? వాళ్ళ లోకల్ ప్లేస్లో మంచి నేమ్ తీసుకురాగలుగుతాడా? డౌన్ఫాల్ అవుతాడా? అట్లా ఒక్కొక్క యూత్ ఒక్కొక్క ఏరియా నుంచి, ఒక్కొక్క విలేజ్ నుంచి, ఒక్కొక్క ప్రాంతం నుంచి, ఒక్కొక్క డిస్టిక్ నుంచి, ఒక్కొక్క స్టేట్ నుంచి అట్లా ఒక్కరితో ఆగిపోద్దా ఇది? ఇప్పుడు మనం ఒక మంచి మ్యాథమెటిక్స్లో ఒక మంచి ప్రాబ్లం నేర్చుకున్నాం. అది పక్కన వాళ్ళకి చెప్పడానికి మనకి ఇంట్రెస్ట్ ఉంటుంది, బట్ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుంది నేర్చుకోవడానికి చాలా తక్కువ మందికి ఉంటుంది. సో మంచి అనేది ఎక్కువ స్ప్రెడ్ కాదు. సో అదే ఏమైనా బై మిస్టేక్ ఏమైనా స్మోకింగ్ చేయడం, ఏదైనా డ్రింక్ చేయడం, ఏమైనా డ్రగ్స్ లాంటి, లేదంటే XYZ మంచి గేమ్ ఆడితే మనకి రిలాక్సేషన్, మంచి ఎంటర్టైన్మెంట్ వచ్చిందంటే పక్కన వాళ్ళకి కూడా మనం దాన్ని ఎంకరేజ్ చేస్తాం. అరే ఒక్కసారి ఆడి చూడు బాగుంటుంది, ఒక్కసారి రీల్ చేసి చూడు, లైక్స్ వస్తాయి, షేర్స్ వస్తాయి, చాలా మంచి తెలియని ఒక బూస్ట్ వస్తుంది. అంటే ఇప్పుడు ట్రెండ్ అట్లా ఉంది. సో ఎట్లా చేసి వేరే దేశం వాళ్ళు మన పైన టార్గెట్ ఏమేమి చేస్తున్నారు అంటే, ఫస్ట్ అనుకున్నట్టుగా కరోనా పైన టార్గెట్ చేసిరు, సెకండ్ టిక్-టాక్ పైన చేసిరు, థర్డ్ వచ్చేసి మనకి ఇది PUBG గేమ్ పైన చేసిరు. సో ఇట్లా యూత్ని ఎట్లయినా కూడా ట్రాక్లోకి తీసుకురావాలి, డౌన్ఫాల్ చేయాలి. సో ఇండియా ఉన్న యూత్ అందరికీ కూడా అగెనిస్ట్గా ఏదైనా ఒకటి తీసుకొచ్చి వాళ్ళ కంట్రీని మనము డెవలపింగ్ కంట్రీ నుంచి అసలు డెవలప్ అనేది లేకుండా చేయాలని చెప్పేసి వాళ్ళు టార్గెట్ చేస్తున్నారు. సో మెయిన్ మోటివ్ ఏంది? ఈ డ్రగ్స్ అనేది ఎందుకు వస్తున్నాయి అంటే, ఇప్పుడు మీరు ఇందాక చెప్పుకున్నట్టు పాకిస్తాన్లో వాళ్ళకి పాపులేషన్ లేదు, ఎకనామికల్గా లేదు. సో వాళ్ళు మైండ్ గేమ్ ఆడుతున్నారు. ఏంటి అంటే, వాళ్ళు అక్కడ నుంచి డ్రగ్స్ ఇక్కడికి పంపిస్తున్నారు, ఇక్కడ నుంచి వెళ్ళి వాళ్ళకి బిజినెస్ అవుతుంది. బిజినెస్ అవడం కాబట్టి చాలా మంది యూత్ అనేది దీనికి అడిక్ట్ అవుతున్నారు. వన్స్ ఒకసారి ఎవరైతే ఈ డ్రగ్స్కి అడిక్ట్ అవుతారో, ఓకేనా, తెలియకుండా ఎవరైతే దాన్ని డ్రగ్స్ తీసుకొని, అసలు ఆ పేరు అంటే కూడా ఎవరికి తెలియదు. బేసికల్గా అది ఇప్పుడు ఈ రీసెంట్గా చాక్లెట్స్లలో కూడా వస్తుంది, గాంజా చాక్లెట్స్లలో కూడా వస్తున్నాయి. సో ఈ చాక్లెట్స్ అంటే ఇప్పుడు మీకు చాలా మంది గర్ల్స్కి కావచ్చు, బాయ్స్కి కావచ్చు, కొన్ని ఫేవరెట్ చాక్లెట్ నేమ్స్ ఉంటాయి. అది డైరీ మిల్క్ కావచ్చు, కిట్ క్యాట్ కావచ్చు, 5 స్టార్ కావచ్చు. సో ఆ టేస్ట్ అనేది మనకి అడిక్ట్ అయిపోయింది. సో బాయ్స్ని అడిగితే థమ్స్అప్ అంటారు, లేదంటే స్ప్రైట్ అంటారు, లేదంటే XYZ ఏదైనా అంటారు. సో అందులో ఉన్న ఆ కెమికల్, అందులో ఉన్న ఏదైతే తయారు చేస్తారో కంపెనీ వాళ్ళు, సో అది మనకి టేస్టీగా వస్తుంది. సో దాన్ని మనం రిపీట్ చేస్తాం. ఎప్పుడైనా మనం కిరాణా షాప్కి వెళ్తే కూల్ డ్రింక్స్ తాగాలంటే ఫస్ట్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ థమ్స్అప్ అయ్యారు. సో గర్ల్స్ ఎవరైనా అడిగితే వాళ్ళకి ఇష్టమైన 5 స్టార్, లేదంటే డైరీ మిల్క్, లేదంటే కిట్ క్యాట్, ఫస్ట్ చాయిస్ దానికే ఇస్తారు. ఎందుకు? టేస్ట్. సో ఇప్పుడు చాక్లెట్స్లలో కూడా డ్రగ్స్ వస్తున్నాయి. తెలుసా మీకు? ఎంతమంది తెలుసు చాక్లెట్లో డ్రగ్స్ వస్తున్నాయి అని? ఐడియా ఉంది కదా. సో ఈ చాక్లెట్లలో డ్రగ్స్ వస్తున్నాయి అని చెప్పేసి మీకు తెలియదు, ఆ షాప్లో అమ్మే వాళ్ళకి కూడా తెలియదు, తినే వాళ్ళకి కూడా తెలియదు, ఎవరికి తెలియదు. మరి తెలియకుండా ఏం చేస్తున్నాం? దాన్ని ఒక్కరోజు ఒక చాక్లెట్, రెండో రోజు 2 చాక్లెట్, మూడో రోజు 3 చాక్లెట్, అట్లా రిపీటెడ్గా మనం డైలీ దాన్ని ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తున్నాం. అవునా కదా? సో ఒకరోజు మనం స్కూల్కి స్టార్టింగ్ డేలో ఒకరోజు రావడం కష్టం, 2 రోజులు కొంచెం కష్టం అవుతుంది, 3 రోజులు ఇంకొంచెం కష్టం అవుతుంది. ఒక్కసారి అలవాటు అయిపోయింది అనుకోండి, నేను డైలీ స్కూల్కి వెళ్ళాల్సిందే, చదవాల్సిందే అన్నప్పుడు ఏమవుతుంది? మైండ్ సెట్ అంతా స్కూల్ పైనే ఉంటుంది. సో అది కూడా అంతే, స్లోగా ఏమవుతుందంటే తెలియకుండానే మన బాడీకి అది స్టామినాని పెంచుతుంది. సో అట్లా చాలామంది అడిక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు. సో దీని గురించి చెప్పాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే స్మోక్ చేసే వాళ్ళు ఉంటారో ఫస్ట్ వాళ్ళే దీన్ని తీసుకుంటున్నారు గాంజా రూపంలో. ఓకేనా? స్మోకింగ్ చేసే వాళ్ళు చాలామంది
గాంజా రూపంలో తీసుకుంటున్నారు. ఫస్ట్ ఏంటంటే స్మోకింగ్ ద్వారానే దాని డ్రగ్స్ని తీసుకుంటారు. సో తీసుకున్నప్పుడు ఏం జరుగుతుంది అంటే వాళ్ళకి డైరెక్ట్ లంగ్స్కి ఎఫెక్ట్ పడుతుంది. ఓకేనా, లంగ్స్కి ఎఫెక్ట్ పడుతుంది. సో తీసుకునే టైం ఒక 5 minutes తర్వాత ఇందాక ఈ అబ్బాయి చెప్పినట్టు కాన్షియస్లో ఉండరు వాళ్ళు. సో ఎదురుగా టీచర్ ఉందా, ఓకేనా, వాళ్ళ పేరెంట్స్ ఉన్నారా, వాళ్ళ సిస్టర్ ఉన్నారా, XYZ పర్సన్ ఎవరు ఉన్నారా అనేది కూడా వాళ్ళు ఐడెంటిటీ చేయరు. ఓకేనా, జనరేషన్లో. సో అలాంటిది స్కూల్లో ఉండి చదువుకున్న పిల్లలకి రెస్పెక్ట్ అనేది దొరకట్లేదు, టీచర్స్కైనా పేరెంట్స్కైనా. అలాంటిది బయట XYZ పర్సన్ వచ్చి దానికి అడిక్ట్ అయ్యి ఆ డ్రగ్ తీసుకున్న తర్వాత వాళ్ళు ఏం చేస్తారు? సో వన్స్ ఒక్కసారి ఎవరైతే దానికి అడిక్ట్ అవుతారో లైఫ్ అనేది ఎట్లా ఉంటుంది అంటే స్లోగా డౌన్ఫాల్ అవుతుంది. వితిన్ 6 to 1 yearలో అతని బాడీ అనేది ఆర్గానిక్స్ లోపల మొత్తం డ్యామేజ్ అయిపోతాయి. ఆర్గానిక్స్ మొత్తం డ్యామేజ్ అయిపోతాయి. డ్యామేజ్ అయిపోయిన తర్వాత అతను దేనికి కూడా పని చేయకుండా చనిపోతాడు. ఆల్కహాల్ అండ్ స్మోకింగ్ తెలుసు. స్మోకింగ్ బయట వాళ్ళు చేసినా చూసినా ఎవరు చూడలేదా? ఎంతమంది చూసారు? హ్యాండ్ రైజ్ చేయండి. మంచిగా హ్యాండ్ రైజ్ ఫుల్గా కదా. ఎంతమంది చూసిరా? అందరు చూసిరా? రైట్. ఆల్కహాల్ అంటే ఒక చిన్న బాబు పుట్టిన దగ్గర నుంచి చనిపోయే పెద్ద వాళ్ళ దగ్గర వరకు ఫంక్షన్లో ప్రతి ఫంక్షన్లో ఒక ఆల్కహాల్ అనేది కామన్ అయిపోయింది. సో చిన్న ఫంక్షన్ చేసినా పెద్ద ఫంక్షన్ చేసినా కామన్గా ఆల్కహాల్ అనేది కామన్ అయిపోయింది. అవునా? ఎంతమంది తెలుసు ఆల్కహాల్? తెలుసు అని చెప్పి. రైట్. సో ఇప్పుడు మనకి స్మోకింగ్ ఈజ్ ఏ ఇంజురీస్ టు హెల్త్, ఆల్కహాల్ ఆల్సో ఇంజురీస్ టు హెల్త్. కరెక్టే కదా? సో ఒక 50 years 20 years బ్యాక్ ఎవరైనా స్మోక్ చేస్తే వాళ్ళ పనిష్మెంట్ ఎట్లా ఉంటుండే? ఇంటి దగ్గర కానీ బయట కానీ పోలీస్ స్టేషన్లో కానీ అక్కడిక్కడ ఎట్లుంటుండే? అప్రిషియేట్ చేస్తుండే వాళ్ళని. ఏం చేస్తుండే? జస్ట్ స్మోకింగ్ గురించి మాట్లాడుతుంది అండ్ ఆల్కహాల్ గురించి మాట్లాడుతుంది. ఇప్పుడు అది కామన్ అయిపోయిందా? ఎవరైనా దాన్ని ఇట్లా 3Dలో పెట్టి మంచిగా ప్రొజెక్టర్లో పెట్టి చూస్తురా, అరే ఈయన స్మోక్ చేస్తుంది చూడు అని లైట్ తీసుకుంటారు కదా. ఇప్పుడే XYZ ఒక కాలేజ్ ఉంది ఇక్కడ మెయిన్. సో లంచ్ టైం కాలేజ్ పక్కనే ఉంది, పక్కనే పాండవ ఉంది, అక్కడనే కూర్చొని స్మోక్ చేస్తున్నారు. యూనిఫామ్ పైన మళ్ళీ సివిల్ డ్రెస్ కూడా కాదు, యూనిఫామ్ పైన మళ్ళీ స్మోక్ చేసేసి మళ్ళీ స్కూల్కి కాలేజ్కి వెళ్ళిపోతున్నారు. అవునా కదా? సో ఎంతమంది పీపుల్ అబ్జర్వ్ చేస్తున్నారు దీన్ని? ఎవరైనా దానికి అగైనెస్ట్గా వస్తున్నారా? మీరు స్మోక్ చేయొద్దు, మీరు స్టూడెంట్స్, మీరు ఇట్లా కాదు అట్లా కాదు అని చెప్పి ఎవరైనా అడుగుతున్నారా? అడగట్లేదు కదా. సో ఒక 20 years 15 years బ్యాక్ తర్వాత డ్రగ్ కూడా అలాంటి పొజిషన్కే వస్తుంది అనడంలో ఆశ్చర్యం లేదు. ఇప్పుడు నేను ఎందుకు ఎగ్జాంపుల్ ఇది తీసుకున్నా అంటే స్మోకింగ్ అనేది చాలా కామన్ అయిపోయింది. నేను ఇంత మంచి ఎగ్జాంపుల్స్ ఇచ్చినాను. ఇప్పుడు 20 years బ్యాక్ స్మోకింగ్ అయితే ఎట్లయితే మనం దాన్ని చూస్తుండేనో, ఆల్కహాల్ ఎట్లయితే దాన్ని చూస్తుండేనో, ఇప్పుడు వెరీ కామన్ అయిపోయింది. సో అలాంటి దాన్ని ఇప్పుడు మనం డ్రగ్లో కూడా దీనికి రేపు పొద్దున రాదు అనడంలో ఏమన్నా ఉందా? మీకు కాన్ఫిడెన్స్ ఉందా లేదా? లేదు కదా. సో దీనిపైన మనము మన స్కూల్ లెవెల్ నుంచి, ఓకేనా, ఈ స్కూల్ లెవెల్ నుంచి స్కూల్లో వారికి చాలా బాగుంటారు పిల్లలు. 10th class వరకు ఇంకా బాగుంటారు. వన్స్ ఒక్కసారి ఇంటర్మీడియట్కి వెళ్ళిందంటే, ఓకేనా, అప్పుడు టై కాదు కదా, కాలర్ బటన్ కూడా ఉండదు. ఇక్కడ కాలర్ బటన్ కింద ఇంకో చెస్ట్ బటన్ ఉంటుంది కదా, చెస్ట్ బటన్ కూడా బాయ్స్ పెట్టుకోరు. ఐఎమ్ కరెక్ట్ సార్? మనల్ని ఎవరు ఆపేది అని అంటారా? కరెక్టేనా? సో ఆ మైండ్ సెట్ ఉంటుంది వాళ్ళకి. ఆ టైంలో ఏం చేస్తారు? ఫ్రెండ్స్ డిఫరెంట్ స్కూల్స్ నుంచి, డిఫరెంట్ కల్చర్ నుంచి, డిఫరెంట్ ప్లేసెస్ నుంచి ఫ్రెండ్స్ అనే వాళ్ళు వస్తారు. ఫ్రెండ్స్ వాళ్ళ వచ్చి గుడ్ ఫ్రెండ్స్ ఉంటాయి, గుడ్ హ్యాబిట్స్, బ్యాడ్ ఫ్రెండ్స్ ఉంటాయి, బ్యాడ్ హ్యాబిట్స్. కరెక్టేనా? సో ఇట్లాంటి ఫ్రెండ్షిప్లు, ఇట్లాంటి వాటన్నిటికి కూడా మనం అవాయిడ్ చేయాలి అంటే స్కూల్ ఏజ్లోనే మనము వాట్ ఈస్ కరెక్ట్, వాట్ ఈస్ రాంగ్, సో ఫ్రెండ్షిప్ ఎట్లా చేయాలి, ఎవరితో ఎట్లా ఉండాలి. సో సొసైటీలో మనం ఒక ఇండియాలో ఉంటున్నాం అంటే వేరే కంట్రీస్ వాళ్ళకి మనం ఒక ఇన్స్పైర్గా ఉండాలి. కానీ వేరే కంట్రీ వాళ్ళు వచ్చి మన పైన ఇట్లా డ్రగ్స్ పంపించిన, గేమ్స్ పంపించిన, ఇంకా ఇట్లాంటి ఎన్ని ప్లాన్ చేసుకున్నా, కరోనా లాంటి ఎన్ని ప్లాన్ చేసుకున్నా మనం మెచ్యూర్డ్గా ఉండి దాని నుంచి ఎట్లా బయటికి రావాలి అని ఆలోచించాలి. కానీ వాళ్ళు పంపించింది మనం తీసుకొని ఎంజాయ్ చేస్తూ స్కూల్ హాలిడే వచ్చింది, మనకి హాలిడే వచ్చింది, సో ఇట్లాంటి హాలిడేస్ ఎక్కువ వస్తే బాగుంటుంది అని చెప్పేసి మీరు ఇంటి దగ్గర ఉండి మొబైల్ గేమ్స్ ఇంటి దగ్గర ఉండి ఆడుకుంటూ టైం వేస్ట్ చేస్తే రేపు పొద్దున మన ఇండియాని
డెవలపింగ్ కంట్రీ నుంచి డెవలప్డ్ దానికి తీసుకురావాలా, లేకపోతే అక్కడనే ఆపేసేయాలా? చెప్పండి. అది ఎవరిపైన ఉంది? యూత్. ఇప్పుడే చెప్పిన యూత్ పైన ఉంది. సో ఒక చిన్న ఎగ్జాంపుల్, ఇప్పుడు మీ ఇంట్లో మీ పేరెంట్స్ పైన వేరే వాళ్ళు వచ్చి ఏదైనా గొడవ చేస్తే మీరు ఏం చేస్తారు? గొడవ చేస్తారా? చలో, అదే నెక్స్ట్ డే ఒక 1 వీక్ తర్వాత మీ ఏరియాకి జరిగింది, మీ కాలనీ ఉంటుంది కదా, పర్టిక్యులర్ కాలనీ, ఆ కాలనీలో గొడవ జరిగింది అందరి ఇళ్ళలో. అప్పుడు ఆ కాలనీ అంతా ఏం చేస్తుంది? గొడవ చేస్తారు కదా. ఆ కాలనీ పోయి ఒక కంప్లీట్గా ఒక ఏరియా అంటే మన ఎల్బీ నగర్ ఏరియా అంటుంది, రైట్? ఒక ఏరియా పైన జరిగింది. అప్పుడేం చేస్తారు? యూనిటీ అయినా యునైటెడ్. అప్పుడు అగ్నిస్ట్ అవుతారా? సో ఏరియా వెళ్ళి మనకి ఒక డిస్ట్రిక్ట్ పైన అయిపోయింది, రంగారెడ్డి డిస్ట్రిక్ట్ పైన అయిపోయింది. అప్పుడేం చేస్తారు? సో ఈ మండల్ నుంచి డిస్ట్రిక్ట్ నుంచి స్టేట్ పైనకి వచ్చింది. ఓకేనా? ప్రాబ్లం పెద్దగా అవుతుంది. డే బై డే ఇయర్ బై ఇయర్ ప్రాబ్లం పెద్దగా అవుతుంది. అప్పుడు మన స్టేట్ పైనకి వచ్చింది. అప్పుడు మన స్టేట్ ఏం చేస్తుంది? ఓకే, సో దీనిపైన యాక్షన్ తీసుకోరా? సీరియస్గా తీసుకోరా? తీసుకోరా? ఒక ఏరియా నుంచి ఒక డిస్ట్రిక్ట్ నుంచి ఒక స్టేట్ వరకు వస్తుందంటే ప్రాబ్లం సీరియస్గా ఉంటుందా, సిల్లీగా ఉంటుందా? సీరియస్. ఓకేనా? సో ఇంటి దగ్గర నుంచి మన స్టేట్ దగ్గరికి వచ్చినప్పుడు, స్టేట్ దగ్గర నుంచి మన నేషన్ దగ్గరికి వచ్చినప్పుడు, మన నేషన్కి ఈ డ్రగ్స్ అనే బారిన పడేటట్టుగా మన పాకిస్తాన్ దేశం వాళ్ళు చేస్తే మనం చూస్తూ కూర్చుందామా, పోరాడదాం. అంటే పోరాటం అంటే ఇప్పుడు మనం స్కూల్ బంద్ చేసుకొని బయటకు పోయి ర్యాలీ చేద్దామా? స్కూల్ బంద్ చేసుకొని మనం మొత్తం అన్ని అవేర్నెస్ ప్రోగ్రామ్స్ సెంటర్స్ పెట్టుకొని నో డ్రగ్స్ డే నో డ్రగ్స్ అని చెప్దామా? మనం ఏం చేయాలి? డ్రగ్స్ ని అవాయిడ్ చేయాలి అంటే రోజు నుంచి మీరందరూ ఏం చేస్తారు అంటే, ఇక్కడ 7th స్టాండర్డ్ నుంచి 10th క్లాస్ వరకు ఉన్నారు కదా సార్? 7th స్టాండర్డ్ నుంచి 10th క్లాస్ వరకు ఉన్నారు. సో ఇక్కడ నేను మాట్లాడిన 20-30 మినిట్స్ ఏదైతే ఉందో అది ఎవరెవరికి, ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకి, ఏ స్టాండర్డ్ వాళ్ళకి ఎట్లా అర్థం కావాలో అట్లా అర్థమవుతుంది. సో మీరు ఈ టాపిక్ని ఫస్ట్ మీ పేరెంట్స్కి చెప్పండి. మీ పేరెంట్స్ దగ్గర నుంచి మీ నైబర్స్, మీ ఫ్రెండ్స్, ఓకేనా? వీళ్ళందరూ కలిసి మనం ఏం చేయాలి అంటే, ఎక్కడైతే మనకి ఇట్లాంటి క్యాండిడేట్స్ ఎక్కడైతే కనిపిస్తారో, ఎవరైతే డ్రగ్స్ తీసుకున్నట్టు, మిస్బిహేవ్ చేస్తున్నట్టు ఏదైతే కనిపిస్తుందో అది చూసి చూడనట్టు పోకుండా, ఎవరేమైతే నాకేముంది అని చెప్పి అనుకోకుండా, అలాంటి ఒక గొడవ మా ఇంట్లో అయితే నేను కూడా దానికి రియాక్ట్ అవుతా, అలాంటి గొడవ మా ప్రాంతంలో అయితే నేను కూడా రియాక్ట్ అవుతా, అలాంటి గొడవ ఒక మాకు తెలిసిన వాళ్ళైతే నేను కూడా రియాక్ట్ అవుతా అని అనుకొని మీరు జస్ట్ ఏం చేయొద్దు. జస్ట్ అక్కడ పక్కన మీ ఫోన్ లేకపోయినా వేరే వాళ్ళ ఫోన్ తీసుకొని 1908 టోల్ ఫ్రీ నంబర్ 1908, ఇది యాంటీ డ్రగ్స్ వాళ్ళది. సో వాళ్ళకి జస్ట్ కాల్ చేసి, సో పలానా ఎల్బీ నగర్ ఏరియాలో ఇలాంటి సిచ్యువేషన్ మాకు కనిపిస్తుంది సార్, మీరు వెంటనే యాక్షన్ తీసుకోండి అంటే దానికి సంబంధించిన డిపార్ట్మెంట్ వచ్చేసి వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు. అప్పుడు మీ నుంచి ఫోన్ చేసినా, ఎవరి నుంచి ఫోన్ చేసినా, మీరు మాట్లాడినా, ఎవరు మాట్లాడినా అక్కడ అవన్నీ ఏమి ఉండవు. జస్ట్ ఇన్ఫర్మేషన్ వచ్చిందా రాలేదా, అది ఇంపార్టెంట్. సో యాజ్ ఏ మీరు ఇండియన్గా, యాజ్ ఏ మీరు యూత్గా, యాజ్ ఏ మీరు మన స్కూల్ స్టూడెంట్గా మీరు చేయాల్సింది ఏంటి అంటే, ఫస్ట్ మనము అలాంటి ఫ్రెండ్స్కి, ఓకేనా, అట్లాంటి సొసైటీకి, అట్లాంటి హ్యాబిట్స్కి మనం దూరంగా ఉంటాం. వీలైనంత వరకు మనం ఆల్రెడీ అంత బాగుంది అన్నప్పుడు మనం వేరే వాళ్ళకి చెప్పడానికి ట్రై చేయాలి. ఫస్ట్ మనలోనే మిస్టేక్స్ ఉన్నాయంటే మనం మిస్టేక్ని రెక్టిఫై చేసుకోవాలి. ఓకేనా? ఫస్ట్ మనం బాగుంటేనే పక్కన వాళ్ళు చెప్తే వింటారు. మనకే మ్యాథమెటిక్స్ రాదు, వేరే వాళ్ళకి మ్యాథమెటిక్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తా అంటే ఆమె ఏం చెప్తుంది? నీకే రాదు, నువ్వు నాకేం చెప్తావు అంటారు. సో ఏదైనా మనం చెప్పేటప్పుడు ఫస్ట్ దాంట్లో మనం కరెక్ట్ ఉన్నామా లేమా తెలుసుకున్న తర్వాత మనం వేరే వాళ్ళకి చెప్పడానికి ట్రై చేయాలి. చేస్తారా? ఎంతమంది చేస్తారు? హ్యాండ్ రైజ్ చేయండి. ఎంతమంది చేస్తారు హార్ట్ఫుల్గా?